ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం 2024లో ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది. ఆ రోజు మంగళవారం వచ్చింది. హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు. హనుమాన్ జయంతి చాలా ప్రాముఖ్యత ఉందని ఈ సంవత్సరం పండితులు చెప్తున్నారు. ఆ రోజున భక్తులు ఏం చేయాలి, పూజా విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి. కోరిన కోరికలను తీర్చే భగవంతుడిగా హనుమంతుడిని కొలుస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే బాధలన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు మంగళవారం రోజు జన్మించాడని నమ్ముతారు. అందుకే మంగళవారం రోజున చాలామంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజున వచ్చింది. దీంతో ఈసారి వచ్చే హనుమాన్ జయంతి ఎంతో శుభప్రదమైనదని పండితులు చెప్తున్నారు. వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకున్నారు. ఈ రోజున తెల్లవారుజామున 3:25 గంటల నుంచి చైత్ర పౌర్ణమి తిథి ప్రారంభమయ్యి ఏప్రిల్ 24 బుధవారం ఉదయం 5:18 వరకు ముగుస్తుంది అని పండితులు చెప్తున్నారు. అలాగే హనుమాన్ జయంతి రోజున బ్రహ్మముహూర్తం ఉదయం 4:20 నుంచి 5:04 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 11:53 నుంచి 12:46 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఏమేమి చేయాలి అంటే, భక్తులందరూ హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి స్నానాన్ని ఆచరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున ఆ స్వామివారికి సువాసన కలిగిన నూనె, సింధూరాన్ని అర్పించాలని పండితులు చెప్తున్నారు. అలాగే భక్తులు ప్రత్యేక ఉపవాసం ఉండడం మంచిది. స్వామివారికి పవిత్రమైన ఈ రోజున నేలపైన నిద్రించాలి. ఇంకా బ్రహ్మచారాన్ని కూడా అనుసరించాలని చెప్తున్నారు. అలాగే హనుమంతుడి గుడిలో జరిగే భజనలు, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇంకా హనుమంతుడికి ఇష్టమైన ఈ రోజున నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున పూజలు, కార్యక్రమాలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని పేర్కొంటున్నారు. ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ బాణ్ పాటిస్తే హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. అంతేకాదు సుందరకాండ పాటించడం అత్యంత ఫలవంతం. హారతిని ఇచ్చి పూజ ముగించండి. ఆనందం, శ్రేయస్సు, బలం, తెలివి, జ్ఞానం, శక్తి ఇవ్వమని బజరంగ బలిని ప్రార్థించాలి. ఇలా పూజ చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారంటే, ఆంజనేయ స్వామి పుట్టినరోజు జరుపుకుంటారు. మరొకటి, రెండవది, సీతాదేవి హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఎంత ప్రాముఖ్యత ఉందంటే, రామభక్తి హనుమంతుడు పుట్టినరోజుగా ఈరోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వాసం ప్రకారం బజరంగ బలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తులు కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. అంతేకాదు అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాడు. హనుమాన్ జయంతి సోదరాభావం, ఐక్యతను చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడు భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తెలుసుకున్నారు కదండి, హనుమాన్ జయంతి రోజున ఎలా పూజ చేయాలి, హనుమాన్ ప్రాముఖ్యత ఏమిటో, హనుమాన్ పండుగను ఎందుకు చేసుకుంటారో ఈ వీడియోలో మొత్తం మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.